డీటెయిల్స్ చూస్తే వైసీపీ నుంచి ఇప్పటి వరకు 4 జాబితాలు బయటకు వచ్చాయి. 58 మంది ఎమ్మెల్యే, 10 మంది ఎంపీ అభ్యర్థులను మార్చారు. అయితే ఈ 4 జాబితాల్లో కాకినాడ లోక్సభ అభ్యర్థి ఎవరో తేల్చలేదు. దీంతో అందరిలోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో పాటు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ సీట్లు సిట్టింగ్లకు ఇస్తారా లేక మార్పులు ఉంటాయా అనేది కూడా స్పష్టత లేదు. కాకినాడ సిటీలో ద్వారంపొడిని మార్చకపోవచ్చన్న వాదన ఉంది. అదేవిధంగా కాకినాడ రూరల్లో కన్నబాబును చేంజ్ చేయబోరని అనుకుంటున్నా అదేదో తాడేపల్లి చెప్పేస్తే ఎవరి పని వారు చేసుకుంటారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాకినాడ జిల్లా వైసీపీకి కీలకం. గత ఎన్నికల్లో ఒక పెద్దాపురం మినహా కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రతిపాడు, తుని, జంగంపేట అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. కాకినాడ ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. ఇటీవల పిఠాపురం, ప్రతిపాడు, జంగంపేట నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చింది అధిష్టానం. పిఠాపురం ఇన్ఛార్జిగా పెండం దొరబాబు ప్లేస్ లో కాకినాడ ఎంపీ వంగ గీతకు, ప్రతిపాడు ఇన్ఛార్జిగా పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ను తప్పించి ఆయన స్థానంలో వరపుల సుబ్బారావుకు, జంగంపేట ఇన్ఛార్జిగా జ్యోతుల చంటిబాబు స్థానంలో తోట నరసింహకు బాధ్యతలు అప్పగించారు. ఇన్ఛార్జీల మార్పుతో తేనె తుట్టును కదిపినట్టు అయ్యింది. ఇక పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. కొందరు నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీఎం జగన్ కు సన్నిహితం కావడంతో ధీమాగా ఉన్నారు. కాకినాడ రూరల్లో మాత్రం కన్నబాబుకు మరో ఆప్షన్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అసెంబ్లీకి కాకపోతే ఆయన కాకినాడ ఎంపీ అభ్యర్థిగాను పరిశీలించొచ్చని టాక్. అయితే దానికి కన్నబాబు సుముఖత వ్యక్తం చేస్తారా లేదా అన్నది చూడాలి. తాజాగా చలమలశెట్టి సునీల్ పేరు కూడా చర్చల్లోకి వస్తుంది. కాకినాడ ఎంపీ అభ్యర్థిపై వైసీపీలో రకరకాలుగా చర్చకు దారితీస్తుంది. చలమలశెట్టి సునీల్ తో పాటు బలిజ అశోక్, డైరెక్టర్ వివి వినాయక్ పేర్లను ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. చలమలశెట్టి సునీల్ 3 దఫాలుగా కాకినాడ నుంచి పోటీ చేస్తున్నారు. తొలుత ప్రజారాజ్యం, తర్వాత వైసీపీ, 2019లో టీడీపీ, ఇలా పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్న ఓటమి తప్ప గెలుపులేదు. దీనికి ప్రధాన కారణం ఆయన పండుగకు వచ్చే సంక్రాంతి ముగ్గుల 5 ఏళ్లకోసారి ఎన్నికల ముందు కొన్ని రోజులు వచ్చి కనిపిస్తారన్న విమర్శ ఉంది. పోటీ చేయడం, ఓడిపోతే మళ్లీ కాకినాడ లోక్సభ పరిధిలోకి రారన్న ముద్ర పడిపోయింది. వైసీపీ నుంచి ఇప్పటి వరకు 4 జాబితాలు బయటకు వచ్చాయి. 58 మంది ఎమ్మెల్యే, 10 మంది ఎంపీ అభ్యర్థులను మార్చారు.
అయితే ఈ 4 జాబితాల్లో కాకినాడ లోక్సభ అభ్యర్థి ఎవరో తేల్చలేదు. దీంతో అందరిలోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో పాటు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ సీట్లు సిట్టింగ్లోకి ఇస్తారా లేక మార్పులుంటాయా అనేది కూడా స్పష్టత లేదు. కాకినాడ సిటీలో ద్వారంపూడిని మార్చకపోవచ్చన్న వాదన ఉంది. అదేవిధంగా కాకినాడ రూరల్లో కన్నబాబును చేంజ్ చేయబోరని అనుకుంటున్నా అదేదో తాడేపల్లి చెప్తేనే ఎవరి పని వారు చేసుకుంటారన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. రెటిక కాకినాడ జిల్లా వైసీపీకి కీలకం. గత ఎన్నికల్లో ఒక పెద్దపురం మినహా కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పీఠాపురం, ప్రతిపాడు, తుని, జంగంపేట అసెంబ్లీ స్థానాల్లో కూడా గెలిచింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాకినాడ బరిలో ఎవరుంటారో కూడా ఒక ఉత్కంఠ అయితే తలెత్తుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చూసుకున్నట్టయితే కాకినాడ ఈ పార్లమెంట్ అంశంలోకి వచ్చేలోకి అధికార పార్టీ ఏవైతే వైసీపీ ఉందో చిక్కులు పడిందని చెప్పుకోవచ్చు. అయితే టికెట్ ఎవరికి ఇవ్వాలో అని మల్లగులాలు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే 4 జాబితాలు విడుదలైనప్పటికీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి పేరు, అలాగే మరోపక్క కాకినాడ టౌన్ రూరల్ అభ్యర్థుల పేర్లు అయితే ఇప్పటిదాకా లిస్ట్ లో రాకపోవడంతో కార్యకర్తల్లో అయితే ఒక ఉత్కంఠ మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే కాకినాడ టౌన్ కి సంబంధించి ప్రస్తుతం వైసీపీకి ఎవరైతే అధికార పార్టీలో ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీరిపై అయితే అంటే ప్రస్తుతం చూసినట్టయితే టీడీపీ అధినేత ద్వారంపూడి ఎవరైతే చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అయితే వీరు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం చూసినట్టయితే ఒక పక్క కాకినాడ సిటీకి సంబంధించి ఒకరిపై ఒకరు సవాళ్ళు కూడా ఇసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే కాకినాడ సిటీకి సంబంధించి కాకినాడ సిటీ నాదే, నాకే ఇస్తున్నారు సీట్ అని చెప్పి వీరు పలు సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఏవైతే 4 జాబితాలు విడినప్పుడు కూడా ఇప్పటిదాకా కూడా వీరి పేరు రాకపోవడంతో అయితే ఒక చర్చనీయాంశంగా అయితే మారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సంబంధించి ఈ రాష్ట్రంలో అయితే లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జీలు నియమిస్తూ జాబితాలు కూడా విడుదల చేసింది. అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే కాకినాడ జిల్లాలో ప్రస్తుతం కాకినాడ ఎంపీగా వ్యవహరిస్తున్న వంగా గీతను పిఠాపురం నియోజకవర్గం, అలాగే జ్యోతుల చంటిబాబుని స్థానంలో అయితే ప్రస్తుతం మాజీ మంత్రి తోట నరసింహం కూడా, అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రతిపాడు నుంచి వరుపుల సుబ్బారావు కూడా నియమించారు. అయితే ఇప్పుడు రాజేష్, ప్రధానంగా ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఏదైతే వైసీపీ దాదాపుగా 4 జాబితాల్లో కూడా అభ్యర్థుల్ని ప్రకటించిందో ఈ 4 జాబితాల్లో కూడా కాకినాడ ప్రస్తావన ఎక్కడ రాలేదు, ఎందుకు అనుకోవచ్చు అంటారు? అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే అంటే ఏవైతే కాకినాడ సిటీకి సంబంధించి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రసవత్రంగా మారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే గత నెల చూసుకుంటే 28, 29, 30 తేదీల్లో కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ 3 రోజులు ఇక్కడే తిష్ట వేసి ఇక్కడ స్థానికంగా ఉన్న 50 వార్డులు ఉన్న 50 వార్డుల డివిజన్ సంబంధించి 28 డివిజన్లో ఉన్న వివిధ వర్గాలకు సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు వారితో కూడా సమీక్షించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏవైతే తిష్ట వేశారో పవన్ కళ్యాణ్, మరోపక్క చూసుకుంటే ఎవరైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కాకినాడ సిటీ పైన దృష్టి పెట్టడంతో అంటే టీడీపీ జనసేన పొత్తుల నేపథ్యంలో అసలు సీట్లు ఎవరికి ఇస్తారనే దానిపై అయితే ఒక ఉత్కంఠ రేపడి నేపథ్యంలో అసలు కాకినాడ సిటీకి వారు ఏ సామాజిక వర్గంకి ఇస్తారు, ఎటువంటి కేటగిరీకి ఇస్తారు, అయితే వారు ఏ రకంగా వ్యూహం అయిపోతున్నారు అన్న దానిపై అయితే ఒక పక్క వైసీపీ అయితే ఢీకొట్టే విధంగా అయితే వ్యూహం వేసే పరిస్థితి కనబడింది. అయితే మరోపక్క చూస్తే వైసీపీకి సంబంధించి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీట్ నాదే అని చెప్పడంతో పాటు మరోపక్క ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా వారు సవాల్ ఇచ్చడం జరిగింది. అయితే నేను నా అధినేతని జగన్మోహన్ రెడ్డి అడగడం జరిగింది, నాకే సీట్ ఇస్తారు, సీటు కూడా నాదే, ఒకవేళ ఏవైతే మీరు నాదే చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు అంటే కాకినాడ సిటీ నుంచి మీరు గ్లాసు గుర్తు ఖచ్చితంగా నిలబెడితేనే మీరు ఇచ్చిన వ్యాఖ్యలన్నీ నేను ఇది చేస్తాను, లేదు అంటే మీరు చేసిన వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకోవాలని చెప్పి ఓ పక్క ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా సవాల్ ఇచ్చడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే 4 జాబితాలు విడుదలైనప్పుడు కూడా ఇప్పటిదాకా కూడా వారి పేరు ఖరారు చేయకపోవడంతో ఒక ఉత్కంఠ అయితే మొదలైంది. అయితే రాజేష్, ఇంకొకటి కూడా చూసుకున్నట్లయితే ఎంపీ వంగగీత విషయానికి వస్తే కూడా కాకినాడ ఎంపీ వంగగీత ఇప్పుడు పిఠాపురానికి షిఫ్ట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే దీంట్లో నిజమెంత? ఒకవేళ నిజంగా ఉంటే పిఠాపురానికి ఎందుకు షిఫ్ట్ అవుతున్నట్లు వంగగీత? అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాకినాడ సిటీకి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే కాకినాడ రూరల్ ప్రస్తుతం ఉన్న ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కురసాల కన్నబాబు కూడా వారు ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
అలాగే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈయన మాజీ మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే మాజీ మంత్రి, వ్యవసాయ మంత్రి కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎవరైతే కురసాల కన్నబాబు ఉన్నారో, కురసాల కన్నబాబుని ఇక్కడ అంటే కాకినాడ సంబంధించి కాకినాడ రూరల్ లో ఆయన ప్రజలు ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే వారికి సంబంధించి ఆయన ఎక్కడైనా సీటు మారుస్తారా, లేక ప్రస్తుతం ఎంపీగా ఏమన్నా కురసాల కన్నబాబు పంపిస్తారా అని చెప్పి అయితే ఒక వ్యూహం ఎదురు నడుస్తుంది. మరో పక్క చూస్తే ప్రస్తుతం 2 సార్లు నిలబడిన ఎవరైతే ఎంపీ చలమశెట్టి సునీల్ ఉన్నారో, ఆయన ప్రజారాజ్యం పార్టీలో 2009లో ఆయన నిలబడ్డారు. అప్పటికి ఓటమి పాలయ్యారు. అయితే మరోపక్క చూసుకుంటే 2019 చూసుకుంటే టీడీపీ పార్టీ నుంచి చలమశెట్టి సునీల్ నిలబడ్డారు. టీడీపీ అప్పుడు కూడా ఓటమి పాలయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా నిలబడే అవకాశం ఉందని చెప్పి ఓ పక్క వైసీపీ వర్గాలు చెప్పబడుతున్నారు. అయితే మరోపక్క చూస్తే ప్రస్తుతం చూసుకున్నట్లయితే టీడీపీ రూరల్ నుంచి కురసాల కన్నబాబుకి సీట్ ఉందా లేదా అనే అంశంపై అయితే ఒక చర్చనీయంగా మారింది. అయితే ప్రస్తుతం 4 జాబితాలు విడుదలైనప్పటికీ కూడా ప్రస్తుతం కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ ఏవైతే సీట్లలో వారి జాబితాల్లో కూడా వారి పేర్లు లేకపోవడంతో అయితే ఒక కార్యకర్తల మధ్యలో అయితే ఉత్కాట రేపని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూస్తే కార్యకర్తలు అంటే ఏవైతే టీడీపీ, జనసేన సంబంధించి వారు ఇచ్చిన ఏవైతే పార్టీకి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే వారు ఖరారు చేస్తారో అదే ఆ పార్టీలు ఇచ్చిన అభ్యర్థుల ప్రకారంగా ఇస్తారా, లేక ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఎవరైతే కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ నుంచి కన్నబాబు, అలాగే ప్రస్తుతం ఎంపీగా అనుకున్న చలమశెట్టి సునీల్ వీరు 3 పేర్లు ఖరారు చేస్తారా, లేక కొత్త పేర్లైనా తెర మీద తీసుకొస్తారనేది చూడాల్సిన అంశం. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.